చెప్పింది తెలుగులో ఒక వ్యాసంగా రావాలి తక్షణం. నమస్తే తెలంగాణలో ఈ రేపు 30 దాటితే కొంత అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క దాంట్లోనే కాకుండా ఆంధ్రజ్యోతిలో 2-3 పత్రికల్లో వస్తే మనకు చాలా ఉపయోగం. రెండోది ఏంటంటే అన్ని జిల్లాలలో ఇట్లాంటి సమావేశాలు పెట్టాలి, ఇంకా కొంతమంది హాజరయ్యేటట్టు చూడాలి. మూడవది ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ మీటింగ్, అది కొంచెం అట్టహాసంగానే పెట్టాలి. మళ్ళీ మనము ఆఫీసర్లను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ బాధ్యతగానే ఆర్గనైజ్ చేయాలి. అట్లా అయితే చాలామంది వస్తారు, సీరియస్గా హాజరవుతారు. దాన్ని మంచి కొంత హోటల్లో పెట్టాలి, గ్రాండ్గా జరగాలి. అప్పుడే వాళ్ళు కొంచెం సీరియస్గా చేస్తారు. ఆఖరిది ఏంటంటే మనం యూనియన్స్ నొప్పించి ఈ పిల్లలకు రిక్రూట్మెంట్కు సంబంధించి కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయగలం. ఫ్రీగా చేయవలసిన అవసరం లేదు. యూనియన్ ఆఫీసుల్లో జాగా ఉంటుంది, కావాలంటే రైల్వేస్ని అడిగితే కూడా ఇంకా కొంత స్థలం వాళ్ళు కేటాయిస్తారు. 2-3 రూములు కేటాయించగలిగితే ఆ రూముల్లో మనము రెగ్యులర్గా కోచింగ్ క్లాసులు నడపాలి. అది ఫ్రీగా నడపవలసిన పని ఏం లేదు. దానికి కావలసిన పేమెంట్ నామినల్ పేమెంట్ ఖర్చుల మందమైనా పిల్లల నుంచి వసూలు చేసి నడపగలిగితే అప్పుడు అది మన రిక్రూట్మెంట్ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ చేయాలి. అదేవిధంగా కాజీపేట లాంటి సెంటర్స్లో కూడా ఈ కోచింగ్ సెంటర్ పెట్టాలి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి రిక్రూట్మెంట్లు ఉంటాయి అనేది ఒక చిన్న కరపత్రం మీరు రైల్వే జేఏసీ తరఫున మీరు తయారు చేస్తే అన్ని జిల్లాల వాళ్ళకి ఇద్దాం, స్టూడెంట్స్కు కాలేజీల్లో అందజేసేటట్టుగా చూద్దాం. దాన్ని ఇవన్నీ కష్టమైనవి ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనం కొంత ఆలోచన కలిగితే చాలా మంచి సూచనలు వచ్చినాయి అని ఈ సూచనలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా ఆచరణలోకి వచ్చే విధంగా మనము గవర్నమెంట్ల మీద ఒత్తిడి తీసుకురావాలి. అది మన మీద ఉన్న బాధ్యత. చాలా విషయాలు నాకు కూడా ఇవాళ తెలిసినాయి కాబట్టి ఇంత ఉపయోగకరమైనటువంటి మీటింగ్ ఇవాళ ఏర్పాటు చేసినందుకు రైల్వే జేఏసీ వారిని అభినందిస్తూ, అయితే ఇది బిగినింగ్ మాత్రమే. ఇది ఇంకా దాన్ని అప్స్కేలింగ్ అంటాం ఇంగ్లీష్లో. ఇంకా దీన్ని పెంచాలి, అన్ని దగ్గరలో చేయాలి, ఇది అన్ని సెంటర్స్లో చేయాలి, అన్ని జిల్లా కేంద్రాల్లో చేయాలి. చాలా లాభం జరుగుతుంది. తప్పకుండా దాని మీద దృష్టి పెట్టవలసిందిగా రైల్వే జేఏసీ వారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ.